మరోసారి ప్రేమ సందేశం కార్యక్రమం చూస్తున్న సోదరి సోదరులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు మహిమ కలిగిన పేరు మీద వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని కృపయందు మీరు క్షేమంగా ఉన్నారని తలంచుచూ ఉన్నాం. బైబిల్ స్టడీ చేస్తున్న వారు మా వెబ్సైట్ దర్శించండి, www.drpaul.org. ఇప్పుడు నేను రాస్తున్నటువంటి బైబిల్ కామెంటరీ మీరు ఎప్పటికప్పుడు మా వెబ్సైట్లో చదువుతూ ఉండవచ్చు. అదేవిధంగా మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, నోటిఫికేషన్స్ పొందండి. ఇప్పటి వరకు దాదాపు 390 ఎపిసోడ్లు చేశాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదించబడుతూ ఉంటే దీనికోసం ఇంకా ఎక్కువగా ప్రార్థించండి. ఇప్పుడు 30 దేశాల్లో ప్రజలు ప్రేమ సందేశం ఇంగ్లీషులో తెలుగులో వింటూ ఉన్నారంటే అది మీ ప్రార్థనల యొక్క ఫలితమే అని చెప్పాలి. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే దీని బ్రాడ్కాస్టింగ్ కూడా మీరు సహాయం అందించండి. అన్ని పరిస్థితుల్లో మా కోసం, నా ఆరోగ్యం కోసం ప్రార్థిస్తూ ఉండండి. ఈరోజు యేసుక్రీస్తు యూదులు యెరూషలేము అనే అంశాన్ని మనం చూద్దాం. గత కొన్ని వారాలుగా అనేక కోణాల్లో నుండి దేవుని యొక్క వ్యక్తిత్వం, దేవుడు అబ్రహాముతో చేసినటువంటి వాగ్దానాలు, యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ వాగ్దానాలు నెరవేర్చటం, ఆ విషయాలన్నీ మనం చూసాం. దేవుని ప్రణాళికల్లో ఇశ్రాయేలు దేశానికి ఇంకా స్థానం ఉందా అనే ప్రశ్న మనం అడుగుతూ ఉన్నాం. ఈరోజు మరొక కోణంలో నుండి ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నా. అదేంటంటే జియోగ్రఫీ. దేవుడు ఎన్నుకున్నటువంటి జియోగ్రఫీ, దేవుడు ఎన్నుకున్నటువంటి భూభాగాలు. మన జీవితము భూమితో ముడిపడి ఉంది. నేను పలానా ఊర్లో పుట్టాను, పలానా ఊర్లో పెరిగాను, పలానా ఊర్లో స్కూల్లో చదువుకున్నాను, పలానా ఊర్లో కాలేజీకి వెళ్ళాను, పలానా ఊర్లో నేను పెళ్లి చేసుకున్నాను, పలానా ఊర్లో నాకు సంతానం కలిగింది, పలానా ఊర్లో నాకు ఉద్యోగం వచ్చింది. ఇవన్నీ కూడా ఒక భూమికి, ఒక స్థలానికి అవి ముడిపడి ఉన్నాయి. దేవుడు కూడా అంతే. దేవుని యొక్క కార్యాలు మొత్తము ఒక స్థలముతో ముడిపడి ఉన్నాయి. నేను ఏ పని ఎక్కడ చేయాలి అని దేవుడు కూడా ఒక ప్రణాళికాబద్ధంగా తన పనులు చేస్తూ ఉంటాడు. దేవుడు ఈ యొక్క విమోచన కార్యం చేశాడంటే, దేవుడు మనలను రక్షించాడంటే పెద్ద విమోచన ప్రణాళిక ఆయనకు ఉంది. ఈ ప్రణాళికలో ఎప్పుడు ఏ పని ఎక్కడ చేయాలి అని ఒక ప్లాన్ ప్రకారం దేవుడు చేశాడు. ఈ యొక్క జియాలజీలో, ఈ యొక్క జియోగ్రఫీలో చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశం ఏంటంటే యెరూషలేం. యెరూషలేములో దేవుడు తన గొప్ప కార్యాలు పదే పదే చేశాడు. ఈ భూమి మీద యెరూషలేముకు దేవుడు ఒక కేంద్ర స్థానము ఇవ్వటం జరిగింది. అక్కడే అబ్రహామును ఆయన ప్రతిష్ఠించాడు. అక్కడే దావీదును ఆయన ప్రతిష్ఠించాడు, సొలొమోనును ప్రతిష్ఠించాడు, దేవాలయాన్ని నిర్మించాడు. అక్కడే ప్రభువైన యేసుక్రీస్తు కూడా చాలాసార్లు బోధించాడు. ఆయన పవిత్ర రక్తం కూడా యెరూషలేము వీధుల్లోనే కారింది. యెరూషలేము బయట ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. యెరూషలేములో ఉన్నటువంటి ఒలీవల కొండ మీద నుండే ఆయన పరలోకం వెళ్ళాడు. తిరిగి అదే కొండ మీద కాలు పెట్టి ఈ ప్రపంచానికి ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. యెరూషలేములో నుండే ఆయన ఈ భూలోకాన్ని ఏలబోతూ ఉన్నాడు. కాబట్టి యెరూషలేముకు చాలా గొప్ప పాత్ర ఉంది అని మనం గ్రహించాలి. కీర్తనల గ్రంథం 48వ అధ్యాయంలోని కొన్ని మాటలు మనం చూద్దాం. మన దేవుని పట్టణమందు, ఇక్కడ మన దేవుని పట్టణం అంటే అది యెరూషలేము. ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును
బహు కీర్తనీయుడై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వభూమికి సంతోషకరముగా ఉన్నది. చిన్నప్పుడు నేను ఒక పాట పాడుతూ ఉండేవాడిని. మన దేవుని పట్టణ మందాయన పరిశుద్ధ పర్వత మందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు. యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడై ఉన్నాడు. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము అది ఎంతో సుందరమైనటువంటి పట్టణము. ఆ పాట దేవుని యొక్క హృదయానికి కూడా ఎంత ఆనందం కలిగిస్తుంది. ఈ యెరూషలేము అది దేవుని హృదయానికి సంతోషకరంగా ఉంది. అక్కడ ఆయన ప్రత్యక్షమవుతూ ఉన్నాడు. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. దాని నగరులలో దేవుడు ఆశ్రయముగా ప్రత్యక్షమగుచున్నాడు. రాజులేకముగా కుడి ఆశ్చర్యపడి త్వరపడి బహుగా వెళ్ళిరి. ఈ భూలోకం యొక్క రాజులందరూ ఈ యెరూషలేముకు వచ్చి అక్కడ ప్రత్యక్షమైనటువంటి దేవుణ్ణి వారు ఆరాధిస్తూ ఉన్నారు అని అక్కడ కీర్తనాకారుడు చెబుతూ ఉన్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా పట్టణమునందు మన దేవుని పట్టణమునందు మనము వినినట్టుగానే జరుగుట మనము చూచి ఉన్నాము. సైన్యములకు అధిపతియగు యెహోవా పట్టణం ఎంత గొప్ప ఆశీర్వాదం. అది దేవుని యొక్క పట్టణం, దేవుడు ఏర్పరుచుకున్నటువంటి పట్టణము, దేవుడు ప్రేమించినటువంటి పట్టణము, దేవుడు ఆనందించినటువంటి పట్టణం, దేవుడు ప్రత్యక్షమైనటువంటి పట్టణము, దేవుడు తన పవిత్ర రక్తాన్ని అక్కడ కార్చి మనందరినీ విమోచించినటువంటి పట్టణం. అదే పట్టణము నుండి ఆయన పరలోక దేశానికి కూడా వెళ్ళి ఉన్నాడు. అది నిత్యమైనటువంటి పట్టణం. మీరు చూడండి 8వ వచనంలో ఏమంటున్నాడంటే, దేవుడు నిత్యముగా దానిని స్థిరపరిచి ఉన్నాడు. దేవుడు నిత్యముగా, ఒక సంవత్సరం కాదు, ఒక శతాబ్దము కాదు, ఒక 1000 ఏళ్ళు కాదు, నిత్యం దానిని స్థిరపరిచాడు. దేవా, మేము నీ ఆలయమునందు నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ ఆలయమందున నీ కృపను ధ్యానించితిమి. దేవా, నీ ఆలయమందున నీ కృపను ధ్యానించితిమి. అక్కడ దేవుని ఆలయములో వారు దేవుని కృపను ధ్యానిస్తూ ఉన్నారు. చివరిగా ఏమంటా ఉన్నాడంటే, ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణము వరకు ఆయన మనలను నడిపించును. మరణము వరకు మనలను సదాకాలము నడిపించే దేవుడు. ఈ గొప్ప పట్టణము ఆ విధముగా దేవుని యొక్క కన్నులకు ఆనందముగా ఉంది.
ద్వితీయోపదేశకాండము 12లో మీరు చూస్తే అక్కడ ఏమంటా ఉన్నాడంటే, మీ దేవుడైన యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామమును స్థాపించుకొనుటకు నివాస స్థానముగా ఏర్పరుచుకొను స్థలము. తన నామమును స్థాపించడానికి నివాస స్థానముగా ఏర్పరచుకున్నటువంటి పట్టణం. ఆ తర్వాత 1వ రాజులు 11లో కూడా మీరు చూడండి, నా నామమును అక్కడ ఉంచుటకు నేను కోరుకొనిన పట్టణమైన యెరూషలేములో నా నామమును ఎక్కడైతే నేను కోరుకున్నానో ఆ పట్టణము యెరూషలేము. ఆ తర్వాత కీర్తన 132లో కూడా మీరు చూడండి, ఇక్కడ కూడా యెరూషలేము యొక్క ప్రత్యేకత మనకి దేవుడు చెప్తూ ఉన్నాడు. యెహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు, తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు. ఇది నేను కోరిన స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును, ఇక్కడనే నేను నివసించదను. ఇది నేను కోరుకునినటువంటి స్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా ఉండును. నేను రెస్ట్ తీసుకునే నగరము ఈ యెరూషలేము, ఇక్కడనే నేను నివసించదను అంటామన్నాడు. కీర్తన 87లో కూడా మీరు చూడండి, ఆయన పట్టణపు పునాది పరిశుద్ధ పర్వతముల మీద వేయబడి ఉన్నది, యాకోబు నివాసములన్నిటికంటే సియోను గుమ్మములు యెహోవాకు ప్రేమలై ఉన్నవి. ఆయన దానిని ఎందుకు కోరుకున్నాడు? యెరూషలేమును ఎందుకు కోరుకున్నాడంటే దానిని ఆయన ప్రేమించాడు. యాకోబు నివాసములన్నిటికంటే ఈ సియోను గుమ్మములు నాకు ప్రియముగా ఉన్నవి అని దేవుడు ఇక్కడ మనతో అంటూ ఉన్నాడు. కాబట్టి మనకు ఇష్టమైనటువంటి ప్రదేశాల్లో ఉండటానికి మనం ఇష్టపడ్డట్లుగానే దేవుడు కూడా యెరూషలేములో ఉండటానికి ఇష్టపడ్డాడు. అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు దేశమును తన యొక్క విమోచన కార్యక్రమం కోసం దేవుడు సిద్ధపరిచాడు. అబ్రహామును మీరు చూడండి, ఆదికాండం 12వ అధ్యాయంలోకి మీరు వెళ్తే దేవుడు అబ్రహామును పిలిచాడు, అబ్రహాముతో నిత్య నిబంధన చేశాడు. పోయినసారి మనం చూసాం, ఈ నిత్య నిబంధనలో అబ్రహాముతో దేవుడు ఏమని అన్నాడు? నీకు ఒక సంతానాన్ని ఇస్తాను, నీకు ఒక దేశాన్ని కూడా ఇస్తాను. ఆదికాండం 12లో చూడండి, యెహోవా నీవు లేచి ఈ దేశమును నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా పొందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నేను దూషించు వారిని శపించదను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడని అబ్రహాముతో అన్నాడు. చివరిగా ఏమన్నాడు? ఇదిగో అబ్రహాం, నీ సంతానమునకు ఈ దేశమును ఇచ్చేదను. నీ సంతానము ఈ దేశమును స్వాధీనము చేసుకోబోతూ ఉంది. కాబట్టి దేవుడు అబ్రహామును పిలిచి, నువ్వెక్కడుంటే ఏంటయ్యా, నేను నీతో ఉంటాను పో అనలేదు. ఒక స్థలమును ఒక దేశమును అబ్రహాము కోసము దేవుడు సిద్ధము చేశాడు. ఆ యెరూషలేము పట్టణమును అబ్రహాము కోసము దేవుడు సిద్ధము చేశాడు. అదే విధముగా మోషే ధర్మశాస్త్రాన్ని చూడండి, మోషే ద్వారా ఇశ్రాయేలీయులను ఆశీర్వదించాలనుకున్నటువంటి దేవుడు యెరూషలేమును వారి మధ్య ఉంచాడు. దావీదుతో చేసినటువంటి నిబంధన చూడండి, దావీదు, నేను నిన్ను ఈ యొక్క యెరూషలేమునకు శాశ్వతమైనటువంటి రాజుగా చేస్తూ ఉన్నాను, నువ్వు నీ సంతానము ఈ యెరూషలేములో నుండి నా ప్రజలను పాలిస్తారు అని దావీదుతో ఆయన నిబంధన చేశాడు.
కొత్త నిబంధన కూడా మనం చూసాం. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయములో అక్కడ కూడా దేవుడు ఇశ్రాయేలీయులకు ఒక దేశమును ఆయన వాగ్దానం చేశాడు. యేసు క్రీస్తు ప్రభువు కూడా ఈ లోకములో పుట్టాడంటే ఎక్కడ పడితే అక్కడ పుట్టాడా? కాదు. ఆ దేశంలో పుట్టి ఈ దేశంలో తిరగటం అవన్నీ ఆయన చేయలేదు. ఒక్క దేశములోనే, ఇశ్రాయేలు దేశములోనే ఆయన పరిచర్య చేశాడు. యేసు క్రీస్తు ప్రభువు ఏ గ్రామములో జన్మించాలో కూడా దేవుడు నిర్ణయించాడు. ప్రవక్త అయినటువంటి మీకా తన గ్రంథములో రాశాడు కదా, బెత్లెహేములో నా ప్రజలను పాలించు అధిపతి పుడతాడు. బెత్లెహేములో పుడతాడు. నజరేతులో సేవ చేస్తాడు. గలిలీయుడు అనబడతాడు. యెరూషలేములో ఆయన సిలువ వేయబడతాడు. ప్రవక్తలందరూ కూడా కరెక్ట్గా యేసు క్రీస్తు ప్రభు ఏ విధముగా ఆయన పరిచర్య చేస్తాడు, ఏ ఊరిలో పరిచర్య చేస్తాడు, అవన్నీ ముందే చెప్పేశారు. ఎందుకంటే దేవుడు తన కుమారుడైన యేసు క్రీస్తు ఏ ఏ ఊరిలో ఆయన తిరుగుతాడో దేవుడు ముందుగానే తన విమోచన ప్రణాళికలో నిర్ణయించాడు. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి పరిచర్య చూడండి. బెత్లెహేము, నజరేతు, కపెర్నహూము, గలిలయ సముద్రము, యొర్దాను నది, యెరికో పట్టణము, బేతనీ, యెరూషలేము, ఒలీవల కొండ, గెత్సేమనే వనము, కల్వరి సిలువ, ఆయన సమాధి, అవన్నీ కూడా దేవుడు ముందుగానే ఏర్పరచుకోవటం జరిగింది. ఆ విధంగా యేసుక్రీస్తు ప్రభువు ఒక ప్రణాళికాబద్ధముగా రకరకాల ప్రదేశాలకు వెళ్ళటం జరిగింది. సిలువ వేస్తూ ఉన్నారు అన్నప్పుడు ఆయన గలిలయలో ఉన్నాడా? లేదు. యెరూషలేం వెళ్ళాడు. అది దేవుని పట్టణం. ఆ పట్టణంలోనే ఆయన పవిత్ర రక్తము చెందాలి. ఆ పట్టణంలో ఉన్నటువంటి ఆలయములోనే, దేవుని పరిశుద్ధ ఆలయములోనే గొర్రెపిల్ల రక్తము చెందింది. అక్కడే యేసు క్రీస్తు ప్రభు రక్తము కూడా చెందింది. దేవుడు ఒక ప్రణాళికాబద్ధముగా తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువును అక్కడికి తీసుకొని వెళ్ళటం జరిగింది. అక్కడ నుండి ఆయన పరలోకం కూడా వెళ్ళాడు. అపోస్తల కార్యములో 1వ అధ్యాయంలో మీరు చూడండి. అక్కడ ఏమంటా ఉన్నాడంటే, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు చూచితరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పరి. అప్పుడు వారు ఒలీవల వనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. ఒక ప్రదేశం. ఆ కొండ ఏ కొండ కాదు, ఒలీవల కొండ. దాన్ని దేవుడు మార్కు చేశాడు. ఈ కొండ మీద నుండి నా కుమారుడు తిరిగి రావాలి. యెరూషలేములో ఉన్నటువంటి ఈ కొండ మీద నుండే నా కుమారుడైన యేసుక్రీస్తు నా దగ్గరికి రావాలి. దేవుడు ఎంత చక్కగా ప్లాన్ చేశాడో మీరు ఒకసారి ఆలోచించండి. దేవదూతలు ఏమంటా ఉన్నారు? గలిలయ మనుష్యులారా, మీరెందుకు ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు? ఇదిగో ఒలీవల కొండ దగ్గర నుండి మా దగ్గరికి వస్తున్న యేసుక్రీస్తే, ఒలీవల కొండ మీద నుండి పరలోకం వెళ్తున్న యేసుక్రీస్తే పరలోకము నుండి తిరిగి అదే ఒలీవల కొండ మీద అడుగు పెడతాడు. అక్కడికే ఆయన తిరిగి వస్తాడు అని వారు తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు యెరూషలేమును ఎంతగానో ప్రేమించటం జరిగింది. దానికి
పాస్ట్ ఉంది, గతం ఉంది, ఇప్పుడు ప్రజెంట్ ఉంది, ఫ్యూచర్ కూడా ఉంది, భవిష్యత్తు కూడా ఉంది. దేవుని ప్రణాళికలో యెరూషలేము అయిపోయింది అని మనం అనుకోకూడదు. ఏ నగరం కూడా యెరూషలేమును బట్టి చేయలేదు. అక్కడికే తన ప్రజలను దేవుడు సమకూరుస్తాడు అని ప్రవక్తలు చెప్పారు. యెహెజ్కేలు గ్రంథం 36 చూడండి. అదేవిధంగా యెహెజ్కేలు గ్రంథం 37లో చదవండి. ఆమోసు 9, యెషయా 11, ఇర్మియా 31 ఆ అధ్యాయాలన్నీ చదవండి. మనకేమని అర్థమవుతా ఉంది? దేవుడు తన ప్రజలను ఇశ్రాయేలు దేశమునకు తీసుకొని రాబోతూ ఉన్నాడు. యూదులను ఆయన ఆ దేశమునకు సమకూరుస్తాడు అని ప్రవక్తల ముందే చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఒలీవల కొండ ప్రసంగం చేశాడు. ఎక్కడ చేశాడు? యెరూషలేములో ఉండి చేశాడు. అది ఒకసారి మీరు ఆలోచించండి. ఈ ప్రపంచ అంతము ఏ విధముగా ఉంటుంది? యేసుక్రీస్తు ప్రభువు వారు యెరూషలేములో ఉండి చెప్పాడు. యెరూషలేము అనేది ఇస్ ద సిటీ ఆఫ్ ద ఫ్యూచర్. ఇట్ ఈస్ ద సిటీ ఆఫ్ ప్రాఫెసీ. ఇట్ ఈస్ ద సిటీ ఆఫ్ రిడెంప్షన్, ద సిటీ ఆఫ్ సాల్వేషన్, and it is the city of God's presence, and it is the city of our hope. మనకు కావలసినటువంటి గొప్ప నిరీక్షణ దేవుడు యెరూషలేము నుండి మనకు ఇస్తూ ఉన్నాడు. ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి సత్యం అదే. యెరూషలేము చుట్టూనున్న జనులందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోవచ్చున్నాను. శత్రువులు యెరూషలేమునకు ముట్టడివేయగా అది యోధా మీదికి వచ్చును. ఆ దినమందు నేను యెరూషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును. దానిని ఎత్తి మోయువారందరూ మిక్కిలి గాయపడుదురు. భూజనులందరూ దానికి విరోధులై కూడుదురు. యెరూషలేము ఒక నగరముగా ఉంటుంది. పాపాత్ములు దానిని వ్యతిరేకిస్తారు. అయితే నేను దాని చుట్టూ ఉన్న జనులందరికీ నేను దానిని ఒక బరువైన రాయిగా చేస్తాను అని దేవుడు ఇక్కడ అంటూ ఉన్నాడు. యెరూషలేమును నువ్వు ప్రేమిస్తున్నావా? ద్వేషిస్తూ ఉన్నావా? యేసుక్రీస్తు ప్రభువును నువ్వు ప్రేమిస్తే యెరూషలేమును కూడా నువ్వు ప్రేమిస్తావు. యెరూషలేమును నువ్వు నిజంగా ప్రేమిస్తే, దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు నిజంగా ప్రేమిస్తే, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తును కూడా నువ్వు ప్రేమిస్తావు. ఈ రోజున అదే నేటి మా యొక్క ప్రేమ సందేశం. ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, మరొకసారి మీ యొక్క వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకై మీకు వందనములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. మీ ప్రియమైన పట్టణము గురించి ఈ రోజున కొద్దిసేపు మాట్లాడుకోవటానికి, ధ్యానించటానికి మీరు ఇచ్చినటువంటి ఈ యొక్క అపూర్వ అవకాశాన్ని బట్టి మీకు వందనములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క వాక్యమును దీవించండి. ఈ యొక్క సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న సోదరి సోదరులను, గాయములతో బాధపడుతున్న సోదరి సోదరులను నాయన మీరు కనికరించండి. పాపాత్ములను క్షమించండి. వారు మారు మనసు పొందేటట్లుగా చేయండి. ఈ ప్రార్థన మా ప్రభువులైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తిరిగి వచ్చే వారం మరోసారి కలుద్దాం. అందరికీ ఆకాశ మహాకాశం నీ ఐశ్వర్యము చూపించెను. ఆకాశ మహాకాశం నీ ఐశ్వర్యము చూపించెను. భూమియు దాని సంపూర్ణత నీ జ్ఞానముని బోధించెను. భూమియు దాని సంపూర్ణత
దాసుని రూపం పొందావయ్యా, పాడెదను నేనెల్లప్పుడూ. మార్గము సత్యము జీవముగా పరమ వెలుగై వచ్చావయ్యా, మార్గము సత్యము జీవముగా పరమ వెలుగై వచ్చావయ్యా. లోక పాపము మోసావయ్యా, ప్రేమను నాకు చూపావయ్యా. లోక పాపము మోసావయ్యా, ప్రేమను నాకు చూపావయ్యా. పాడెదను నేనెల్లప్పుడూ నీ మహిమ గురించి ప్రభువా, ఎల్లప్పుడూ ఘనత మహిమ నీకేనయ్యా. యుగ యుగములు నేను కీర్తించేదన్, ఘనత మహిమ నీకేనయ్యా. యుగ యుగములు నేను కీర్తించేదన్, పాడెదను